ఒకటే మెచ్చుడు. కర్ణాపురం పోయినా అయ్యో దేవుడా ఏసయ్య నా సాచిన పెరుగు తక్కువ అయితే లేదు అని అలా తక్కువ కాగానే వచ్చి 4 రోజులు కాగానే ఏం చేసేది, ఇవ్వడానికి తాగుదామంటే తాగేది, తాగగానే మళ్ళీ లేసేది, మళ్ళీ లేవగానే మళ్ళీ ఏం చేసేది, రాత్రి నొప్పి లేవగానే అయ్యా దేవుడా ఈ నొప్పి తక్కువ అయితే లేదు ఎందుకు, ఇట్లా కావాలి, ఈ తాగుడు బంద్ చేస్తాను. కొన్ని రోజులు చాలా రోజులు బంద్ చేసిన, అసలే బంద్ చేసిన. డాక్టర్ దగ్గరికి వచ్చాను కదా, బాబు నీకు ఏం కాదు కానీ తాగుడు బంద్ చేయను. ఇక పోయి తాగుడు బంద్ చేసిన, అన్ని బంద్ చేసినాక ఇక అటు ఇటు చేసి ఇక ఏం చేయాలి దేవుడా, ఇక తాగుడు బంద్ చేస్తా ఎట్లా కావాలని ఇక ఈ అయ్యగారు అమ్మగారు ఇక్కడికి రాగానే గుడికి వచ్చిన. కర్ణాపురం పోయినా తక్కువ అవుతాను కానీ మళ్ళీ లేస్తాంది. మళ్ళీ లేచే వరకు ఇక్కడికి రాగానే నేనన్నా చెప్పకుండా రాత్రి బాగా నొస్తాను బాయికాడికి పోయి వచ్చిన. బాగా నొస్తాడు. నేను తండ్రి నాకు మనమరాలు ఒక చెయ్యి, నా బిడ్డకు తోడి పోలేరు, నేను చేస్తే నా భార్య చేదా కానీ నా మనమరాలు పెద్దలేదాకా నన్ను బతకాలి. తండ్రి దేవుడా అయ్యా చేసేయా, దాన్ని లేపితే అది ఉట్టికనే అదిపోతుంది అని సాచి బాగా వస్తుంది. ముఖాల మీద బండి ప్రార్థన చేసుకుంటే ఇట్లా నా బిడ్డని లేపితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. తండ్రిగా నేను దత్త కావచ్చు కానీ నా మనమరాలు, నా కొడుకు లేడు, నా కోడలు లేడు. తండ్రి అయ్యా నా భార్య కళ్ళ పెడతలేవు, ఎట్లా కావాలి తండ్రి, నా మనమరాలు నా అంతా బుద్ధిగానం వచ్చినాక నుంచి వచ్చినామైతే తండ్రి దేవుడా అని మంచాల మా రాజు వెళ్ళారు కలపండి ప్రార్థన చేస్తాను. దేవుడు అశాంతంగా అవపడ్డాడు. 2 గంటల 2 అవపాడి ఇంకో ఇట్లా ఎట్లున్నాడు దేవుడు అట్లా అవపడి అన్నాడు కదా. ఈ సాతి అంత వస్తాను, సాతిని చల్లగా పడ్డది సాతి. దేవా వేసేయా సాతి చల్లబడతాను, నన్ను ముట్టుతాను చల్లగా సాతి చల్లబడి ఈ పక్కల నుంచి దప్పుడు కానుకొని 3 సార్లు పోట్లు పొడిచినట్టు అయింది. తండ్రి